నమస్కారం. మహాశక్తులు తలపడిన ఘట్టాల గురించి మాట్లాడుకుంటే కైలాసంలో జరిగిన ఒక అనూహ్య పోరాటం గురించి తెలుసుకోవాల్సిందే. ఒకవైపు సకల లోకాలకు విఘ్నాధిపతి, జ్ఞానానికి ప్రతిరూపం గణేశుడు. మరోవైపు శివుడి శిష్యుడు, విష్ణువు అంశ, మహాక్రోధానికి ప్రతీక పరశురాముడు. ఈ ఇద్దరు మహనీయులు యుద్ధంలో ఎందుకు తలపడాల్సి వచ్చింది? అది శివుడి నివాసమైన కైలాసంలో. ఆ పోరాటంలో గణేశుడి దంతం ఎలా విరిగింది? ఈరోజు ఈ థ్రిల్లింగ్ పౌరాణిక ఘట్టం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాం. కథ త్రేతాయుగం నాటిది. పరశురాముడు తన గురువైన శివుడి పట్ల అచంచలమైన భక్తిని కలిగి ఉండేవాడు. ఒకసారి శివుడిని దర్శించుకోవడానికి, అపారమైన తపస్సుతో కూడిన జ్ఞానాన్ని పొందడానికి పరశురాముడు కైలాసానికి బయలుదేరాడు. పరశురాముడు కైలాసం చేరుకునే సమయానికి శివపార్వతులు అంతఃపురంలో ఏకాంతంగా విశ్రమిస్తున్నారు. పరమశివుడి ఆదేశం మేరకు బాలగణేశుడు ద్వారం వద్ద కాపలా ఉన్నాడు. ఎవరైనా సరే లోపలికి అనుమతించకూడదనేది ఆజ్ఞ. శివుడి శిష్యుడైన పరశురాముడు తన గురువును కలవాలనే తపనతో లోపలికి వెళ్లబోయాడు. అప్పుడు గణేశుడు కఠినంగా అడ్డగించాడు. పరశురాముడు: ఓ బాలుడా, నేను శివుడి ప్రియ శిష్యుడిని, నాకు ప్రవేశం అడ్డుకోవద్దు. గణేశుడు: క్షమించండి, మా తల్లిదండ్రుల ఏకాంత సమయమిది, లోపలికి వెళ్లడానికి ఎవరికీ అనుమతిలేదు. ఇది నా ధర్మం. గురుభక్తితో ఉన్న పరశురాముడికి, మాతృవాత్సల్యంతో, ఆజ్ఞాపాలనతో ఉన్న గణేశుడికి మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. పరశురాముడు తన శక్తిని, శిష్యుడిగా తన హక్కును చూపించాలనుకున్నాడు. గణేశుడు తన ధర్మాన్ని నిలబెట్టుకోవాలని నిశ్చయించుకున్నాడు. పోరాటం మొదలైంది. పరశురాముడు తన ప్రసిద్ధ అస్త్రమైన పరశువు, గండ్రగొడ్డలిని ఉపయోగించాడు. అది శివుడే అతనికి అనుగ్రహించిన అస్త్రం. గణేశుడు తన శక్తివంతమైన తొండంతో, దేహబలంతో పరశురాముడి అస్త్రాలను అడ్డుకున్నాడు. కాని పరశురాముడు ఎంతో కాలం శివుడి వద్ద యుద్ధ విద్యలు నేర్చుకున్నవాడు. అతని యుద్ధ నైపుణ్యం అసాధారణం. ఈ పోరాటంలో ఇద్దరూ అసమానమైన శౌర్యాన్ని చూపించారు. చివరికి పరశురాముడు కోపమాపుకోలేక భయంకరమైన శక్తితో తన పరశువును గణేశుడిపైకి విసిరాడు. ఆ పరశువు యొక్క శక్తి శివుడిదే కాబట్టి ఆ అస్త్రాన్ని ఆపడానికి గణేశుడు సిద్ధపడలేదు. గురువు అనుగ్రహించిన అస్త్రానికి ఎదురు నిలబడటం అగౌరవమని బాధించిన గణేశుడు ఆ పరశువు తన దేహాన్ని తాకకుండా కేవలం తన కుడి దంతాన్ని అడ్డుపట్టాడు. శివుడి అస్త్రం యొక్క శక్తికి గణేశుడి దంతం విరిగిపోయింది. దంతం విరిగినప్పటికీ గణేశుడు తన స్థానం నుంచి కదల్లేదు. తన విధిని, తన తల్లిదండ్రుల ఆజ్ఞను నిలబెట్టుకున్నాడు. పరశురాముడు తన ఆవేశంలో జరిగిన ఈ పనికి ఆశ్చర్యపోయి తీవ్ర పశ్చాత్తాపం చెందాడు. ఇంతలో లోపల ఉన్న పార్వతీదేవికి జరిగిన విషయం తెలిసి ఆగ్రహంతో బయటకు వచ్చి పరశురాముడిని మందలించింది. పరశురాముడు తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో గణేశుడిని క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు శివపార్వతులు బయటకు వచ్చి గణేశుడి త్యాగాన్ని, ధర్మనిరతిని మెచ్చుకున్నారు. శివుడు తన అస్త్రానికి గౌరవం ఇచ్చి తన ఆజ్ఞను పాటించినందుకు గణేశుడిని కౌగలించుకున్నాడు. అప్పటినుంచి గణేశుడు ఏకదంతంగా ప్రసిద్ధి చెందాడు. ఈ పోరాటం ద్వారా గణేశుడు తన ధర్మాన్ని, తల్లిదండ్రుల పట్ల తన భక్తిని లోకానికి చాటాడు. విరిగిన దంతాన్ని గణేశుడు అశుభంగా భావించలేదు. చరిత్రలో వేదవ్యాసుడు మహాభారతం చెబుతున్నప్పుడు దాన్ని లిఖించడానికి తన విరిగిన దంతాన్నే లేఖినిగా ఉపయోగించాడు. ఆ విరిగిన దంతం ఇకపై లోకానికి జ్ఞానాన్ని పంచే సాధనంగా మారింది. ఈ కథ మనకొక గొప్ప గుణపాఠం నేర్పుతుంది. ధర్మం మరియు గురుమాతృ ఆజ్ఞలు పరాక్రమం కంటే గొప్పవి. గణేశుడు శక్తిమంతుడైనప్పటికీ గురువు అస్త్రానికి, తల్లిదండ్రుల ఆజ్ఞకు గౌరవమిచ్చాడు. అహంకారం, ఆవేశం ఎంతటి జ్ఞానినైనా తప్పుదారి పట్టించగలవని పరశురాముడి ద్వారా తెలుస్తుంది. గణేశుడి త్యాగం, పరశురాముడి భక్తి గురించి మీ అభిప్రాయాలేమిటో కామెంట్లలో తెలియచేయండి. మరెన్నో పౌరాణిక ఘట్టాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.